ఇవాళ మనం పునర్వసు నక్షత్రం వారి జీవిత రహస్యాలు మొత్తం చెప్పుకుంటున్నాం. శ్రద్ధగా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని అర్థమవుతాయి. మధ్యలోదా చూసి వెళ్ళిపోతే మీకు సగం సగమే అర్థమవుతాయి. పునర్వసు నక్షత్రం నామాక్షరములు కేకో హాహి. గణము దేవగణము. జంతువు పిల్లి. నక్షత్రాధిపతి అదితి. అదితి అంటే సూర్యభగవానుడి అవతారం. రాశి మిథున రాశి. ద్విస్వభావ రాశి అంటే మంచి చెడుల యొక్క కలయిక. రాశి అధిపతి బుధుడు. ఇది నైసర్గిక శుభుడు. ఆకుపచ్చ రంగు వాడు. వైశ్య జాతి. మిథునం మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపితే మిథున రాశిగా వర్తిస్తుంది. పునర్వసు 1-2-3 పాదాల వారు మిథున రాశి చెందినవారు. 4వ పాదం కర్కాటక రాశికి చెందుతుంది. కాబట్టి నక్షత్రం ఒకటైనా జాతక ఫలితాల్లో 1-2-3 పాదాల వారికి 4వ పాదం వారికి స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు చక్కని రూపలావణ్యం, మంచి ఆరోగ్యం, ఆకర్షణ, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సత్ప్రవర్తన, పెద్దల ఎడల గౌరవం, గురుభక్తి, దైవభక్తి ఉంటాయి. కానీ అభిప్రాయాలు స్థిరంగా ఉండవు. సందర్భాన్ని బట్టి మారిపోతుంటారు. ఏ విషయంలోనూ వీరు తొందరపడరు. 1-2 సార్లు ఆలోచించకుండా ఒక్కసారైనా సరైన నిర్ణయం తీసుకోలేరు. ప్రతి విషయాన్ని సందేహించడం వీరి అలవాటుగా ఉంటుంది. ఒక్కోసారి మాత్రం ఖచ్చితమైన నిర్ణయాలు, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. వీరు భార్య ఎడల చాలా అనురాగంగా ఉంటారు. కుటుంబం, పిల్లల ఎడల చాలా శ్రద్ధగా కనపరుస్తారు. అయితే ఒకచోట స్థిరంగా ఉండలేరు. ఒకటి కాదని మరొకటిగా వ్యాపారాలు చేసి చేతులు కాల్చుకున్నా చివరికి స్థిరపడతారు. ఎవరిని దూరం చేసుకునే స్వభావం కాదు వీరిది. శత్రువులను కూడా గుప్పెట్లో ఉంచుకునే చాకచక్యం వీరిది. వీళ్ళు నిజాయితీగా పాళ్ళు తక్కువ, కానీ దైవభక్తి ఎక్కువ. దాన ధర్మాలు చేస్తారు. గుడులు, గోపురాలు దర్శనం, తీర్థయాత్రలు చేస్తారు. విహారయాత్రలు అంటే చాలా ఇష్టం. పరోపకారం చేస్తారు. పుణ్యకార్యాలకు ముందుంటారు. అప్పుడప్పుడు వాద ప్రతివాదనలకు దిగుతారు. తన వాగ్దాటితో ఎదుటి వారి నోరును కట్టేస్తారు. ఎవరు ఏం చెప్పినా వింటారు, కానీ తనకు న్యాయమని తోచిందే చేస్తారు. ఒకరికి తల వంచే వ్యక్తిత్వం అస్సలు కాదు. తాను తప్పు చేస్తే అంగీకరించే మనో పరిపక్వత ఉంటుంది. అప్పుడప్పుడు ఎదుటివారిని కించపరిచి మాట్లాడడం ఈ జాతకుల లక్షణం. పరస్త్రీ వ్యామోహం, ఇతర వ్యసనాలు ఉంటాయి, కానీ వ్యసనాలను అదుపులో ఉంచుకోగలరు. ఖర్చులకు వెనకాడరు. వీరిలో కొందరు న్యాయమైన వడ్డీ వ్యాపారం చేస్తారు. కొందరు వ్యాపారంలో కూడా స్థిరపడతారు. కొందరు ఉద్యోగాల్లో కుదురుకుంటారు. ఏ రంగంలో ఉన్నా వీరు తమదైన శైలిలో అద్భుతంగా రాణిస్తారు. 2-3 విధాలుగా ధనాదాయం ఉంటుంది. అనేక వ్యాపారాల్ని సమర్థవంతంగా నిర్వహించగల తెలివితేటల శక్తి వీరికి అమోఘంగా పుష్కలంగా ఉంటాయి. మిత్రులు, బంధువర్గం యొక్క సహకారం వీరికి ఎప్పుడు ఉంటుంది. అయితే పునర్వసు 1-2-3 పాదాల్లో వ్యాపారం చాలా అనుకూలంగా రాణిస్తారు. ఉద్యోగంలో కుదురుకుంటారు. కానీ 4వ పాదం వారు ఉద్యోగంలోనే బాగా రాణిస్తారు. వ్యాపారం చేస్తే మంచిదే, కానీ చేయకపోవటం ఇంకా మంచిది. వీరికి అవగాహన, తెలివితేటలో శాస్త్ర పరిజ్ఞానం కూడా ఎక్కువే. దైవభక్తి, పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధాశక్తులు కనపరుస్తారు, కానీ వీరికి బంధువర్గ సహకారం ఉండదు. మిత్రుల సహకారం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటారు. ధనాదాయం ఉంటుంది. 1-2-3 పాదాల వారికి అన్ని రకాల సహాయం జరుగుతుంది, మిత్రవర్గం నుంచి, బంధువర్గం నుంచి. కానీ 4వ పాదం వారికి ఏ సహాయం జరగదు. ఎందుకు అనంటే 1-2-3 పాదాలు మిథున రాశికి వర్తిస్తాయి. మిథున రాశి వైశ్య జాతి. 4వ పాదం వచ్చేసి కర్కాటక రాశి వర్తిస్తుంది. అది కూడా వైశ్య జాతే. కానీ వైశ్య జాతి అయినా సరే రాశి మార్పు ఉండటం వల్ల వీరికి అగైనెస్ట్ గా వీరు ఉంటారు. 1-2-3 పాదాలు ఒక పక్క అయితే 4వ పాదం ఒక పక్క అనమాట. ఇది నక్షత్ర జాతకులు ఎంత సంపాదించినా వీరికి సుఖశాంతులు అందంత మాత్రమే 4వ పాదం వారికి. ఇందులో 1-2-3 పాదాల వారికి బుధ దశలో శుక్రుడు, గురు, శని అంతర్దశలందు మారక భయం ఉంటుంది. మారక భయం అంటే ఏంటంటే మనసులో అన్ని బాగున్నా కూడా ఏదో మొండి భయం. ఆ మొండి భయం వల్ల చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోవటం, ఆ భయం వల్ల ఏదేదో ఆలోచించుకోవటం, నలుగురితో గొడవ పెట్టుకోవటం, ఆ గొడవల్లో వచ్చిన పరిపక్వతలు, ఇంకా ఆ గొడవల్లో వచ్చిన పరిస్థితులు మారటం, అలాంటి వాటికి మారక భయం ఉంటుంది. గండాలు కూడా రావచ్చు మారక భయం ద్వారా. 1-2 గండాలు తప్పిపోగలవు. 4వ పాదం వారికి శుక్రదశనందు, శుక్ర, రాహు, చంద్ర అంతర్దశనందు మారక భయం ఉంటుంది. ఈ మారక భయాలు పోవాలంటే ఒకటండి, ఆ రాశి వారికి, ఆ నక్షత్రం వారికి ఏ దేవుడైతే అనుకూలిస్తాడో ఆ దేవుడి యొక్క పఠనాన్ని చదివటం చాలా గొప్పది. సూర్య భగవానుడి యొక్క వర్తిస్తారు. కాబట్టి ఈ నక్షత్రం వారికి, ఈ రాశి వారికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలంటే ఆదిత్య హృదయం పఠించాలి. ప్రతిరోజు పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేసుకోవటం వల్ల గొప్పగా అనుభవించే జాతకం వీరిది. కానీ సూర్య నమస్కారం చేసుకోవటం చాలా గొప్ప పరిస్థితికి అనుకూలం. 30 సంవత్సరాల లోపు విద్యా, వ్యాపారం, వివాహం. 30, 32, 37 సంవత్సరాల లోపు స్థిరపడుట, గౌరవ ప్రతిష్టలు. 39, 41, 45 సంవత్సరాల లోపు స్థిర లాభము, తరచు ప్రయాణాలు. 50 సంవత్సరాలు దాటగానే మంచి యోగం, అభివృద్ధి.
66, 73 సంవత్సరాల నందు శరీరపీడ, అనారోగ్యం. వీరికి 43 నందు నరాల సంబంధ వ్యాధి, 62 సంవత్సరాల నేత్ర సంబంధ వ్యాధి, 70లో కానీ 75లో కానీ మారకం ఉంటుంది. మారకం అంటే అప్పుడు మీరు పెట్టుకున్న గొడవల ద్వారా వచ్చే ఇబ్బందులు, ఆ ఇబ్బందుల వల్ల మరణ భయం. సో అది ఆ మారకం అనేది లేకపోతే ప్రశాంతంగా దీర్ఘాయుషులు వీళ్ళు. పునరాశిలో జన్మించిన వారికి బాలరిష్ట కానీ నక్షత్ర దోషాలు కానీ అస్సలు లేవు. ఈ నక్షత్రం యందు అమ్మాయిల రజస్సులు అయితే 5 నెలల పర్యంతం దోషం. 5 నెలల పర్యంతం దోషం అంటే ఈ అమ్మాయిలు ఈ 5 నెలలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అది మృతికి 4 మాసాలు ఇంటికి విడిచిపెట్టాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఆ ఇంట్లో చనిపోతే, పునర్వసు నక్షత్రం ఆ నక్షత్రం వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఒక 4 మాసాలు అంటే 4 నెలలు ఆ ఇంటిని విడిచిపెట్టి ఎక్కడైనా ఉండగలగాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తే ఏ ఇబ్బందులు ఉండవు. గోమూత్రంతో ఆ ఇల్లుని మొత్తం శుభ్రం చేసుకుంటే చెడు అనేది చేరదు. నెగిటివ్ వైబ్రేషన్ పోయి పాజిటివ్ వైబ్రేషన్తో సమతుల్యుతారు. వీరు సూర్యుని ఆరాధించడం చాలా 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 గొప్ప పని, శ్రేయస్కరం. ఉంగరంలో పుష్యరాగం ధరించాలి. 1, 2, 3 పాదాలు పుష్యరాగం ధరించవచ్చు. 4వ పాదం కూడా పుష్యరాగం ధరించవచ్చు. అయితే రాజులు మారుతున్నాయి కాబట్టి రాజులను బట్టి కూడా టెస్ట్ చేసుకోవటం చాలా 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 మంచిది. ఒకవేళ మీరు ఈ వీడియో మొత్తం చూసి కామెంట్లో నన్ను అడగలిగితే అది కూడా చెప్తా. ఒక్కొక్క మనిషి వివరంగా కామెంట్లోనే చెప్తా. సో అది ఉంగరంలో పుష్యరాగం ధరించాలి. అదృష్ట సంఖ్య వీరికి 3. ఇది ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హర నమ పార్వతీపతే హర 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 మహాదేవ. ఓం నమో సూర్యనారాయణ దేవయే నమో నమః.